పర్యావరణం పరిరక్షణ, ఆరోగ్యం, సంరక్షణ. నేటి యువత దీని మీద దృష్టి పెట్టకుండా ఈ కలుషితమైన రాజకీయాల మధ్య నలిగిపోతుంది. మనలాంటి వాళ్ళు ఎవరైనా పిలుపునిచ్చి నీకున్న కొంత సమయాన్ని పర్యావరణం గురించి ఆలోచించు, పర్యావరణాన్ని పరిరక్షించు అని ఎన్ని మాటలు చెప్పినా ఎక్కడ కూడా ఒక చిన్న కామెంట్ కూడా వినపడదు. అదే ఎక్కడో ఏదో జరిగింది, ఒక కులానికి సంబంధించిన జరిగింది, ఒక మతానికి సంబంధించిన జరిగింది, ఒక దేవుడికి సంబంధించిన జరిగిందంటే ఎక్కడో మూలన పండుకున్నాడు కూడా లేచి తైతక్కలాడతాడు. అంత రియాక్షన్. కానీ రేపటి తరాలకు, భావి తరాలకు పర్యావరణం బాగుంటే ఆరోగ్యం బాగుంటుంది. భావి తరాల మనుగడ అనేది పర్యావరణం మీదనే ఆధారపడి ఉంది అనేది ఎందుకు తెలుసుకోలేకపోతున్నారో ఇది అర్థం కాని కొన్ని మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ ప్రపంచానికి చెడు వైపు చూసే అలవాటు ఉంది, కానీ మంచి వైపు చూడాలంటేనే, నమ్మాలంటేనే ఒక వెకిలిగా అనిపిస్తుంది. చూడు మిత్రమా, ఈరోజు నువ్వు పర్యావరణాన్ని కాపాడలేకపోతే, పర్యావరణాన్ని రక్షించలేకపోతే రేపటి నీ భావి తరాలు మనుగడ ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి తప్పనిసరిగా వస్తుంది. ఎన్నో వీడియోలు పెట్టినాం, ఎన్నోసార్లు మాట్లాడినాం, కానీ దాని మీద ఒక్క కామెంట్ కూడా కనపడదు. నువ్వు ఎందుకు వెనక్కిపోతున్నావు? నిన్ను కాపాడేది ఏంది? నిన్ను రక్షించేది ఏంది? నీ కోట్ల సంపదను ఎంజాయ్ చేయటానికి నీకు ఉపయోగపడేది ఏంది అనేది ఒక్కసారైనా నువ్వు ఆలోచన చేస్తున్నావా? అందుకే ఆలోచన చేయమని చెప్తున్నా. ఈ భూమి మీద ప్రతిదీ కాలుష్యం చేసి కాలుష్య కొరల్లో చిక్కుకుంటున్నట్టు చేస్తున్న ఈ మానవులకి ఇంకెప్పుడు ఆలోచన వస్తుంది? మనం చేసే పని ఏంది? మనం పర్యావరణాన్ని ఎందుకు రక్షించలేకపోతున్నాం అనే ఆలోచన ఒక్కసారి కూడా చేయలేకపోతే మన మనుగడ ప్రశ్నార్థకం, మన భావితరాల మనుగడ కూడా ప్రశ్నార్థకం. ఒక్కసారైనా ఆలోచన చేయండి. పర్యావరణం పరిరక్షణ, ఆరోగ్యం, సంరక్షణ, ఇదే మన ఆశయం, ఇదే మన అనుభవం, ఇదే సాధించాలనే కోరికతో ఎప్పటికప్పుడు మీకు ఒక ఆలోచన వచ్చేటట్టు చేయాలనే ప్రయత్నంలో భాగంగానే నా ఈ చిన్న ప్రయత్నం.